అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా చదువుకున్నాము. 25వ అధ్యాయం. కీర్తనలు రాసిన గ్రంథము 25వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశమును చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గములను దీనులకు నేర్పును. యెహోవా నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమించుము. అతని ప్రాణము నెమ్మదిగా నుండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదమును వలలో నుండి విడిపించును. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకొందుము. భూమి ఆకాశం చెందుతున్న శక్తిగా నమ్ముతున్నాను. అనే కుమారులను మన ప్రభుని శక్తి నమ్ముతున్నాను. నేను పరిశుద్ధాత్మ గర్భం ధరపడి నేను మరి కొట్టి పొందిగా దర్శనంగా శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి అదృశ్యంగా చనిపోయిన వారిని మూడవ నుంచి లేచి పర్లోకంకి సర్వశక్తి గల తండ్రికి నేను కూర్చుని ఉన్నాడని
సజీవులకు మృతులకు తీర్చిపెట్టకను వచ్చి నేను నమ్ముచున్న పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్న పరిశుద్ధుల క్రైస్తవ సంఘములకు పరిశుద్ధ సహవాసము పాపక్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవనం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రాలు. చేరుచు మీ అందరికీ ప్రభు పర్యటాలు వదిలపు శుభములు. నేటి మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 48వ అధ్యాయం నుండి, అలాగే మన ఈ ఏడాది ఏర్పాటు చేసుకున్న మత్తయి సువార్త నుండి వాక్య గ్రంథము చక్కగా గోర్లపేట ముందుగా నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15 నుండి 18 వరకు. నెక్స్ట్ కూడా సిద్ధపడిపోయి ఉండండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15 నుంచి 19 వరకు ఇలా రాయబడినది. 18 వరకు ఇలా రాయబడినది. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజలను. నా యొద్ద రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపని వలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండు. ఇంతటితో పాటుగా నెక్స్ట్ లెసన్ గాస్పెల్ లెసన్ మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుండి 32 వరకు ఉన్న భాగం. 21st chapter Matthew 28 to 32. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుండి 32 వరకు ఇలా రాయబడింది. మీకేమి తోచుతున్నది? ఒక మనిషికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా వాడు, అయ్యా, పోదున నేను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే అని. యేసు సుంకరులను వేశ్యలను మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యెహోవా నీతి మార్గమున మీ యొద్దకు వచ్చు, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి. మీరు అది చూసి అతని నమ్మునట్లు పశ్చాత్తాపడక పోతుంది. ఇంతటితో పాటివాడు. థ్యాంక్ యూ సార్. జనపు ప్రవక్తల నుండి మనకు 18 వచనాన్ని మనము స్ట్రెస్ చేసుకుని ముందుకు వెళ్తాం.
18th verse. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండు. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా పరమ తండ్రి, యుగముల చక్రవర్తి మీ పరిశుద్ధ నామము, మహోన్నత నామము, మహిమాన్వితము స్థుతింపబడుగాక. అజా మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా సంఘ జీవనములు, మేము పనిచేయే స్థలంలో సైతము మీ నామము మహిమ పొందగలిగినట్టుగా, మేము అక్కడ వ్యవహరించగలిగినట్టుగా బిడ్డలందరికీ మీ శక్తి సామర్థ్యము దయచేయండి. 6వ దినపు మీ దివ్య సంకల్పము మా ఎడల ప్రయోజనకరముగా అని చెప్పబడుతున్న మీ మాట మేము విని మేము మేలు పొందిన వారిని మీ దీవెనతో మీ సన్నిధి నుండి వెళ్ళగలటూ మాకు సహాయం చేయమని చేరవచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి పేరు పేరున దీవిస్తున్న వారి కుటుంబాలకేమో బట్టి విజ్ఞాపనలు కానీ బిడ్డలు బట్టి విజ్ఞాపనలు, బిడ్డలు మరి స్టడీస్లో ఉంటుండగా మీరు ఇచ్చిన స్థలాంతర బిడ్డల పట్ల విస్తరింపచేయండి. బిడ్డలు మీరు ఆదరించి చెప్పిన మాట, మీరు మీ జీవితాల్లో జయ జీవితం కలిగి ఉండాలంటే మొదట మీరు రాజ్యం అనే నీతిని వెతకమని చెప్పిన ఆ శ్రేష్టమైన సంగతి బిడ్డలందరి మనసుల్లో మీరు శిలాఫలకమే వ్రాయించమని మహిమ పొందమని. సార్వత్రిక సంఘ ఆరాధన మీ ఆధ్వర్యంలో ఉంచండి. మీ పక్షంగా నిలబడుతున్న మీ దాసులను నాటి లెటిన్ సీజన్లో బిడ్డలు అనేకులు మరి ఉపవాసాలు చేస్తుంటుండగా బిడ్డలకు తోడైంది. దీక్ష తీసుకున్న బిడ్డలు ఆశీర్వదించండి. మొక్కిన మొక్కుబడి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జవాబులు ఇవ్వండి నాయన. నాయన సమస్యలు ఒడిలో సతమతమైపోతుంది. ఎటు తోచుకున్న బిడ్డలు మీ వైపు, మీ సిలువు వైపు చూడడానికి సహాయం చేసి తద్వారా పరిష్కార మార్గాలు వారికి అందించుకుని మహిమ పొందమని. కూటమాద్యంతం మీరే మహిమ పొందండి. యేసు ప్రభునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఒకసారి మరి ముందు చెప్పినట్టుగానే త్రూఅవుట్ దిస్ 40 days పీరియడ్ మన శీర్షిక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. చూద్దామా? 20వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం, 19 కూడా రైట్. అది ఖండత వచ్చేయాలి అసలు. ఎందుకంటే అపాన్ విచ్ వీఆర్ టేకింగ్ అవర్ డైలీ కోర్స్. 20వ అధ్యాయం మత్తయి 20, 17, 18, 19. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని మార్గమందు వారితో ఇట్లా నిన్ను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. కొట్టుటకు, సిలువ వేయుటకు అన్ని జరులు చాలు. ఇంగ్లీష్ వెర్షన్ ఇంటికి వెళ్ళి ఎవరైనా రెఫర్ చేసినారంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడ తమ చేయ చూపండి, సంతోషిస్తాను. ఎందుకంటే యూఆర్ నాట్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్, యూఆర్ ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే ది బ్యూటీ అండ్ ది ఎంఫసిస్ ఏంటనేది 18 is going up to Jerusalem. ఇక్కడ ట్రాన్స్లేషన్ యాక్చువల్గా ఎవరి కీర్తన 122:4 వచ్చిన మాట అక్కడ రావాలి. కానీ అప్పట్లో వాడు చాలా శాశ్వతలు చేశారు. కానీ
అలాగే వెళ్ళిపోయింది ట్రాన్స్లేషన్. చూద్దాం, చూడండి సార్. 1:22 verse. ఇశ్రాయేలీయులు నియమింపబడిన శాసనము బట్టి చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అది అక్కడ సెన్స్ గోయింగ్ అవే. ఎందుకంటే జెరూసలేం సిటీ ఈస్ ది హిల్ సిటీ, సిటీ బిల్ట్ ఆన్ హిల్స్, సియోను కొండ. కనుక ఈ సెన్స్ ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఈ దినము 6వ దినం వచ్చేసాం. ఇక్కడ ఇష్యూ ఏమంటే చాలా స్పష్టంగా ఉంది. చెప్పిన పని చేయాలి తప్ప వేరే మీద మనసు పెట్టుకుంటే పరిస్థితులు ఎక్కడ తీసుకెళ్తాయంటే ఎంతలకైనా తీసుకెళ్తే దానికి మనుషులు మూల్యం చెల్లించక తప్పదు. ఇంకొక మాట కూడా చూపించి అప్పుడు నేను స్క్రిప్చర్లోకి వస్తాను. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. 1 Samuel, book of 1 Samuel, 15th 22nd verse. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. అంటే పొట్టేళ్ళ కంటే కూడా వ్యాలిడ్ ఇష్యూ ఏమంటే ప్రభు చెప్తున్నాడు, మాట వినండియా, బలులు తేవద్దు, చెప్పింది చేయండి. ఇందులో ఎంత ఔన్నత్యం ఉన్నదో. ది పీక్స్ ఆఫ్ పైటీ లైస్ ఇన్ దిస్ పెర్ఫార్మెన్స్. కణత పెట్టుకోవడం, ఏదో రొటీన్గా ఇచ్చేసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు. అసలు దాన్ని క్యాల్కులేషన్ రాదు. వాటన్నిటికీ విలువ ఎప్పుడు చేర్చబడుతుంది అంటే ఈ 22nd verse మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు అది మొత్తం అంతటికి దానికి అప్లై అయిపోతుంది. అందుకని బలుల వల్ల, పొట్టేళ్ళకు కొమ్ము వల్ల నాకు సంతోషం కాదపై ఇది చెయ్యండి అమ్మకూడదు, గైకొనాలి. ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు యెషయా గ్రంథంలో 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? గనక విషయం ఏమంటే యెరూషలేము నివాసులతో మాట్లాడుతున్నారు దేవుడని యెహోవా. ఎందుకంటే ఈ ముందు వచ్చినకి ఆ పేజీ తిప్పితే బిగినింగ్ నుంచి వస్తూ ఉంటే వీళ్ళ డిపెండెన్స్ దేవుని మీద ఉన్నట్టుగా మనకు కనపడదు. వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళకున్న ఏర్పాట్లు, హెరిటేజ్, వాళ్ళ బ్యాకింగ్, వాళ్ళ సోర్సెస్ అండ్ రిసోర్సెస్ ఇవన్నీ చూసుకునే వాళ్ళు దట్టు మేము నివసిస్తున్న ఈ పట్టణం, మనకి ఈ దేశము దేవుడైన యెహోవాది అనేసి అనుకోవడంలో వాళ్ళు జీవితాలు ముందుకు వెళ్ళిపోయినాయి. అర్థం చేస్తున్నాను. అది దానికి కోరలైనా, అది కోరలేదైనా. యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ పరలోకాన్ని ఆయన రక్షించాడు. ఆయన నాడు నేడు కూడా, అంటే ది టైమ్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఈవెన్ నౌ ఇదే మాట. రాజశాసనం, విధేయత,
వినమ్రత, నమ్మకము. ఈ మూడు సంగతులు తప్పిపోకూడదు మనుషులు. మిగిలిన వాటికి అక్కర్లేదు, అవి చెయ్యాలి. చేసిన వాటికి వాల్యూ ఈ మెయింటైన్ అయితేనే అవి వాటికి వెయిట్ చేయబడుతుంది. దే విల్ బి వెయిడ్ అపాన్ దిస్ పెర్ఫార్మెన్స్. కాబట్టి ఈవేళ సారాంశంతో కూడా ప్రభు చాలా భారంగా ఎంచుకున్నాడు. ఏమంటే గైకొండ కనుక క్షేమము నది వలె ప్రవహిస్తుంది. నీ క్షేమం అంత మాత్రమే కాదు, ఇంకేమంటే దాని కింద నీ నీతి సముద్ర తరంగముల వలె. నీతిని సముద్ర తరంగాలతో ఎందుకు పోల్చాడు ప్రభు? సముద్రం అంటే ఫిగరేటివ్గా బైబిల్లో జనాలు, నేషన్స్, యువర్ రైచియస్నెస్, మీ నీతి తరంగము వలె ఎగసిపడుతూ జాతులన్నిటి మీద ఎగసిపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే లార్డ్స్ రెజీమ్ విల్ స్టార్ట్ అర్థం. దైవ పరిపాలన మానవ హృదయ సామ్రాజ్యాలపై ఉండాలనేది దేవుని కోరిక. నేనెంతో కోరుచున్నాను అన్నా కదా పై లైన్లో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఎంతంటే ఇంత కాదు, ఒకదానికే దేవుడు ఆయన కోరుకునే సంగతి. హిజ్ అట్టర్ అండ్ హిజ్ ప్రైమరీ అండ్ ఫైనల్ డిజైర్ ఏమంటే, ఎవడన్నా మాట వింటే బాగుంది కదా అనుకుంటున్నాను. ఓ ఇశ్రాయేలులో నువ్వు మాట వింటే ఎంత మీరు ఉంటాడు? 80 గీతం కూడా ఒక్క అడుగు వేసుకుని మనం వచ్చేద్దాం. కీర్తన గ్రంథంలో ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట విని నీడలా ఎంత మేలయ్యాక నువ్వు అలాగా వింటలేదు కదా. చూడండి 81వ అధ్యాయ కీర్తనలో 14వ వచనం 13వ వచనము అలాగే బిగినింగ్లో కూడా ఉంటుంది. బిగినింగ్ నుంచి కూడా స్టార్ట్ చేస్తుంది అవి మాటలు. ఈ 81లో 8వ వచనము ముందు చదవండి, తర్వాత 13 నుండి. నా ప్రజలారా ఆలకింపుడు, నేను మీకు సంగతి తెలియజేయను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలయ్యా. ఇప్పుడు 13. అయ్యో నా ప్రజలు వినిన ఎడల, ఇశ్రాయేలు అనుసరించిన ఎడల ఎంత మేలు. అంచేత ఆయన రిక్వైర్మెంట్ ఇది. The Lord requires of these utmost issues. వినాలి, తర్వాత అనుసరించాలి. అసలు అనుసరించడంలో ఈ రెండు ఇమిడిపోయి ఉంటుంది. బోత్ హియరింగ్ అండ్ ఒబేయింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాలోయింగ్. ఒకటి తక్కువ వచ్చేవాడు ఎక్కువ వస్తే అది కాదు. కనుక ఈ బ్యాక్గ్రౌండ్తో మనం ముందుకెళ్దాం. మరి నిన్నటి జనాల్ని యేసయ్య మీదకి శాస్త్రులు, ప్రధాన యాజకులు వాళ్ళు ఎలాంటి డిస్కషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు నీకు ఎవడిచ్చాడయ్యా ఈ అధికారం? నువ్వు అయింది కానీ ఇక్కడ వచ్చి నీ ఇష్టానుసారంగా చేసుకెళ్ళిపోతున్నావు, ఎవడిచ్చాడు అని యేసు స్వామి యొక్క అధికారాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి జవాబు డైరెక్ట్గా చెప్పొచ్చు. ఆయన చెప్పకుండా వాళ్ళకి కౌంటర్ వేసి దీన్ని చెప్పండి సమాధానం ముందు నేను చెప్తాను మీకు, మీరు అడిగిందని కానీ అంటాడు. యేసయ్య వేసిన ప్రశ్న ఏంటి? యోహాను ఇచ్చే బాప్తిస్మము పైనుంచి వచ్చిందా లేక మనుషుల నుంచి వచ్చింది అడిగినప్పుడు వాళ్ళు అవాక్ అయిపోయారు. సరే, అది నిన్నేనంటే ఇష్యూ.
ఇవాళ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ మరి మీకు ఏం తోస్తున్నది? వాళ్ళనే ఇస్రాయేల్ పెద్దలతో ప్రభు మాట్లాడతారు, మీకు ఏం తోస్తుంది? ఒక మనుషులంటూ ఒక చిన్న పేరబుల్ చెప్పాడు. ఒకడికి 2 కొడుకులు ఉన్నారు, ఆడికి ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో ఇద్దరికి చెప్పాడు. పెద్దోడు చెప్పినప్పుడు వాడు ఏమన్నాడు? ముందు వెళ్ళనన్నాడు, తర్వాత మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండోవాడు వెళ్తానన్నాడు, బట్ తర్వాత వాడు వెళ్ళలేదు. వెరీ సింపుల్. ఇది ఏమైనా గొప్ప 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 అర్మాలా, లేకపోతే ఎవరికి తెలియని భాష ఏమి కాదు. ప్రభు ఏసైలో గొప్పదనం ఏంటంటే మోస్ట్ కామన్ టు సూపర్ న్యాచురల్. ఆయన మనిషి ప్రతి సగటు మనిషికి అనుభవంలోకి రాదగిన అంశాలనే ఆయన ఎత్తుకుని అందులో నుంచి పరమార్థం చెప్పాడు. ఆయన బోధన అంతా ఆయన బోధన విధానము ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు యేసుప్రభు. అయినా సరే ఆ ఉపమానాల్లో ఇంకా అర్థం కానివాడు ఎంతమంది ఉన్నా అప్పుడు అలాగే మిగిలిపోయారు, ఇప్పుడు అలాగే మిగిలిపోతున్నారు. యేసు చెప్పిన ఉపమానము జీర్ణించుకోలేకపోతున్నారు, అర్థం కాదు. ఎందుకు జీర్ణించుకోలేరు? చదువుతారు కానీ గ్రహించరు, వింటారు గ్రహించరు. విన్నట్టు ఉంటుంది, అది మనలోది స్టే అవ్వదు, మనలోది నిలబడదు. చదువుతారు, అక్షరాలు చదువుకుని వెళ్ళిపోతారు. అక్షరం లోపలి ఉందో అంత అలాగే చదివే ప్యాటర్న్కి బిడ్డలు రాలేదు. మొత్తం మీద ఇవన్నీ కూడా మనిషి యొక్క స్వీకృత ప్రయత్నాల కింద చేసుకుంటే ఇవి ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలా కాకుండా మనం టోటల్గా ఈ గ్రంథకర్తకి సరళ అయినప్పుడు ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లైన్ విల్ బి క్లియర్. ఈ గ్రంథకర్త ఎవరు? దేవదేవుడు. రాయించినవాడు ఆయన, మాటలు ఆయనవి. అలాంటప్పుడు మళ్ళీ ఆయనే వచ్చి మనకి ఇంటర్ప్రిట్ చేస్తే తప్ప మనుషులు చెప్తూ ఉంటే అర్థం కాదు. కాబట్టి మనం అందరూ ఏమని ప్రార్థన చేయాలి? 119:18 ఏమని ప్రార్థన చేయాలి మనము? దేవా, నీవు వచ్చి మా కళ్ళు తెరవకపోతే మేము మా గ్రంథాలు తెరవలేము. ఒకటి తెరిచినా మాకు కనపడవలసినవి కనపడవు. ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము. ఇందాక మనం చదువుకున్న 25 సంకీర్తనలో ఒక మాట ఈయన అంటాడు. ఇక్కడ ఏమంటాడు భక్తుడు? 25 యెహోవా 14వ వచనం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అందరికీ తెలిస్తే ఇంకా దాని సంగతి ఏమవుతుంది? బైబిల్ ఉండొచ్చు, పెద్ద లైబ్రరీ ఉండొచ్చు మన ఈ ఇళ్లలో, బట్ రివీలర్ లేకపోతే రెవల్యూషన్ మనకు రాదు. అందుకని యేసయ్య ఈ దినాన్ని చెప్తున్న ఉపమానము యొక్క సందేశం ఏమంటే, మొదటివాడు ముందు నో అని చెప్పాడు, తర్వాత ఎస్ చేశాడు. రెండోవాడు మొదట ఎస్ అన్నాడు, అట్ ది ఎండ్ రిమైండ్ యాజ్ నో, నాట్. అప్పుడు దీన్ని ఎలా అప్లై చేస్తున్నాడు? కింద చూడండి, కింద ఏమన్నాడు? అందుకు వారు ఇక్కడ యేసు ప్రభు యొక్క సైకలాజికల్ రేంజ్ జవాబు రాబట్టడానికి ఆయన ఆ విధంగా అడుగుతాడు. ఈయన చెప్తున్నాడు, వాళ్ళ జవాబు చెప్పేటట్టుగా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి జవాబు చెప్తున్నారు. మొదట వాడే అన్నారు. అన్న తర్వాత యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను నీతి నీతి మార్గమును వచ్చును, మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోయేది. సుంకరులు ఎవరు, వేశ్యలు ఎవరు? సుంకరులు అంటే రోమ్ ప్రభుత్వపు ఉద్యోగస్తులు వాళ్ళ కింద పెట్టుకుని కాంట్రాక్టర్స్ ఉంటారు. ఈ కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే స్టాట్యుటరీ ట్యాక్సెస్ ఉంటుంది, చట్టబద్ధమైన పన్నులు అన్నీ ఉంటుంది. అవి వసూలు చేయడానికి వెళ్ళవలసిన ట్యాక్స్ కలెక్టర్ వాడు వెళ్ళడం, వాడు ఏ జోన్కి అయితే నియమించబడ్డాడో ఆ జోన్లో కొంతమందిని అసిస్టెన్సీ పెట్టుకుంటాడు. వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకురావాలి. సుంకపు గుత్తదారుడు అయిన ఆ మాట కొంచెం ఏమవుతుందా సార్? లోక సువార్త మత హింస. అయితే మతం మీద కొంచెం సుపీరియర్ ఆయన గారు, ఎవరు, జకయ్య గారు, మత హింస. అయితే మన సర్కిల్, యోధ సర్కిల్లోనే అతను చాలా జాగ్రత్తగా తన భక్తి విషయాల్లో భద్రంగా మరీ అంత కంటామినేట్ అయిపోకుండా మాస్లోకి వెళ్ళిపోయి జాగ్రత్తగా వ్యక్తి ఇతను. జక్కయ్య అలా కాదు, ఫ్రమ్ ఏ టు జెడ్ అనమాట. ట్యాక్స్ కలెక్టర్ జాబ్ అది. అతని కింద కొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళందరినీ గుత్తగా తీసుకుంటాడు, కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు ఆ జోన్ అంతా ఎంత ట్యాక్స్ ఉందో ట్యాక్స్ ప్లస్ వీళ్ళు తిరిగిదాకా అయ్యే ఖర్చులు ప్లస్ టీఏలు డిఏలు ఇంకా ఏదైనా వేసుకొని మొత్తం మీద ప్రజలను గుంజేసి తీసుకొచ్చి అక్కడ రోమ్ చేత నియమించిన ఆ రేటు మాత్రం అక్కడ చెల్లించి మిగతా ఇక్కడ బ్యాగులోకి వెళ్ళిపోయేది. అది సుంకరులు. వేషులంటే వీళ్ళు తమ వృత్తి జీవనోపాధి కొరకు వాళ్ళు గత్యంతరులు. కొంతమంది బలవంత పెట్టబడి, కొంతమంది ఏమో వంశ ప్రకారంగా వాళ్ళ పూర్వీకులు వెళ్ళిన రీతిగా అలాగా వెళ్ళిపోతూ ఇలిసిట్ సెక్షువల్ లైఫ్, నాట్ స్టాట్యుటరీ, బియాండ్ ది వెడ్లాక్, వివాహేతర జీవితం వీళ్ళు జీవించడంలో యేసు ప్రభు. ఎందుకంటే ఈ ఇద్దరిని ఎందుకు ఆయన మెన్షన్ చేసాడు అంటే సొసైటీ యొక్క మోస్ట్ హేటెడ్ సెక్షన్స్ ఈ రెండు. అందుకని అరే మీరు వేటిని భీకరంగా ద్వేషిస్తున్నారో మీకు మీ యొక్క టాప్ డిగ్రీలో ఉన్న మీ ఏహ్యమైన జీవితం జీవిస్తున్న ఈ ఇద్దరు కూడా ఈ రెండు జాబితాలు ముందెళ్ళిపోతారు. మీరు వెళ్ళలేరు. ఎందుకంటే మీరు చెప్పించేయట్లేదు అన్నారు. కూడా యేసుప్రభు అంత నేరుగా చెప్పినప్పటికి మరి ఎంత కోపం వస్తుంది వాళ్ళకి. కోపం వస్తుంది. మరి వస్తే ఏం చేయాలి? వివరం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని లోబడి ఉండాలి. వాళ్ళకి తెలియదు. ఏమంటే నా వంటి ప్రవక్త మీలో ఒకడు పుట్టిస్తానని చెప్పబడిన మోషే చెప్పిన మాట వీళ్ళ ధర్మశాస్త్రం కరెక్ట్గా చదివి ఉంటే అది అందులో వాళ్ళకి కనపడి కదా. ఏం చదివేవారు, చదువుపోయారంతే. కాబట్టి యేసయ్య ఇవాళ చెప్తున్న మాట ఏమంటే సుంకపు గుత్తదారులు, సుంకరులను, వేశ్యులను మీకంటే ముందుకు వెళ్ళిపోతారు. హెడ్ ఆఫ్ యూ. అసలు వీళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారంటే వాగ్దానము చేసిన వాడు ఆయన పరిపూర్ణతలో నుంచి ఆయన కృపను బట్టి ఆయన సౌజన్యం అంతటిని బట్టి వాడు వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చిన వాగ్దానం సరిపడక మరి మసలుకోవాలి కదా. మసలు లేదు వీళ్ళకి. ఒకటే
ఈ యెహోవా అనే దేవుడికి ఎవడు దొరకలేదు. మా తాత అబ్రాం, ఆడి కొడుకు ఇస్సాకు, వాడి కొడుకు యాకోబు, ఆడపిల్లలు మేము తప్పితే ఇతగాడికి ఆరాధన చేసి దిక్కులేదు అని అక్కడికి వచ్చేసారు వాళ్ళు. అండ్ ప్రపంచం మొత్తం మీద ఈ గోల్డెన్ టెంపుల్ మాకే ఉంది, ధర్మశాస్త్రం మాకే ఉంది, సున్నతి కూడా మాదే. ఇట్ ఈస్ అవర్ ఇన్స్టిట్యూషన్, అది మా వ్యవస్థది. కాబట్టి మేము లోకం అందరికంటే అధికులు. దేర్ఫోర్ పరలోకం అంటూ ఉంటే మాకు ఇచ్చాకే ఉన్నవాళ్ళకి ఇవ్వాల్సిందిగా మా పితరుడికి అబ్రహాం ఏనాడు వాగ్దానం చేశాడు. కాబట్టి వీ హ్యావ్ ది సన్స్ ఆఫ్ అబ్రహాం అనేవారు వాళ్ళు. దానికి యేసు ప్రభు తట్టుకెళ్ళకపోయేవాడు. ఆయన తట్టుకునేదాన్ని వాడి వివరం చెప్తూ ఉంటే ఆవేళ ఆ వ్యభిచారం ముందు పట్టబడిన అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు వాడు ఊరికి పోతుంటే ఈ 32, 33 ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేము అబ్రహాం పిల్లలం అని చెప్పు. అబ్రహాం పిల్ల కాదురా, అబ్రహాం పిల్లలు కానీ అబ్రహాము చేసిన క్రియలు మీరు చేయట్లేదు. చెట్టు పేరు చెప్పేస్తున్నారు, కాయలు అమ్మేసుకుంటున్నారు. జీవితం ఇలాగే సాగిపోయింది కాబట్టి అలా చేయొద్దు కానీ ప్రభు వారు చాలా గట్టిగా హెచ్చరించారు. పోతే వెళ్తానని చెప్పి వెళ్ళలేకపోవటం, వెళ్ళాలని చెప్పి వెళ్ళి అప్పగించిన పనిని ముగించడంలో తాత్పర్యం, దానికి విషయం ఏంటో చూద్దాం. ఏమంటే ఆయన బోధ ప్రారంభము ఎలా ప్రారంభించాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, సువార్తను నమ్ముడి, మారుమనసు పొందిన సువార్తను. 1:15 మార్కు సువార్తలో జాన్ ది బ్యాప్టిస్ట్ చేసిన ఈ స్లోగన్ అలాగే దీన్ని ఏమంటారు, ఈ మ్యాండేట్ని ఇంకా కంటిన్యూ చేయడానికి యేసు స్వామి వెనుబెంటనే వచ్చేసాడు. యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు ప్రకటించచ్చు. చాలండి. సువార్త వినడం ముందా మారు మనసు ముందా? చూడండి అక్కడ ఏది కాజ్, ఏది ఎఫెక్ట్? ముందు ఏం జరగాలి? మారు మనసు ఎప్పుడు? సువార్తను నమ్మాలి, సువార్తను నమ్మాలండి. రోమపత్రిక 10:17 రోమపత్రిక. రక్షణ ఎరుగని ప్రజలు కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే, అంటే ఈవెన్ ది యాక్ట్ ఆఫ్ హియరింగ్ విల్ ఆల్సో బి డన్ ఓన్లీ బై ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఏది పడితే అది వినేది విశ్వాసం రాదు, విశ్వాసం క్రియేట్ అవ్వదు. అంటే అటువంటి క్రియేటివ్ నామధేయము, క్రియేటివ్ వర్డ్ యేసుక్రీస్తులో ఉన్నది. గనక మీరు వినాలి. ఎప్పుడు వినాలి? మీరు ఈ సంగతి ఎలా జరుగుతుంది? రోమపత్రిక అదే అక్కడే 10వ అధ్యాయంలోనే ఏమంటాడు? సువార్త 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షింపబడు. ఓకే, వారు విశ్వసింపని వానికి, వాడంటే ఎవడైనా సరే విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానికి ఎట్లు విశ్వసిస్తాడు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? చూసారా, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ చైన్ క్వశ్చన్ అయ్యారు. పంపకపోతే చెప్పేవాడు వీళ్ళకి, చెప్పేవాడి దగ్గర చెప్పదగిన మెసేజ్ ఉండాలి.
మెసేజ్ మస్ట్ బి క్రైస్ట్. అది చెప్పే సందేశం క్రీస్తు అయ్యే ఉండాలి. ఇంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు అరేంజ్ చేసిన తర్వాత వినడం వల్ల విశ్వాసము నమ్మాలి. నమ్మిన తర్వాత అతడు పరలోకానికి అర్హుడవుతాడు, మారు మనసు వస్తుంది. రైట్, ఇప్పుడు నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను. వెళతానని చెప్పిన పెద్ద మనిషి, పెద్ద కొడుకు వాడు వెళ్ళలేదు. చిన్నోడు ముందేమో కాదన్నాడు, తర్వాత చెప్పిన పని చేసి ఈ రెండు సంగతుల్లో రెండు వైఖరులు ఉన్నవి, 2 యాటిట్యూడ్స్ వాళ్ళకి. ఇవి మనసుతో చేసేవి కొన్ని, హృదయంతో చేసేవి కొన్ని. హృదయము మనసు రెండు కలిపి ఒకటే అనుకుంటే ఇక నేనేం చేయలేను. మనసుని ఇంగ్లీష్లో ఏమని మనం చెప్పాను, మైండ్ ఈజ్ ఈక్వల్ టు మనసు. హృదయము హార్ట్. మైండ్ కమాండ్స్ జారీ చేస్తూ ఉంటుంది. వాటిని మనస భాష కర్మణ శుద్ధిగా ఆచరించదగ్గలని హృదయ నిర్ణయం లేదా తీర్మానం, అది హృదయం నుంచి రావాలి. అంచేత హెడ్ ఫెయిత్ ఈజ్ హాలోడ్ అండ్ హార్ట్ ఫెయిత్ ఈజ్ ఫెల్ట్ ఫెయిత్. అంటే ఇంటలెక్చువల్గా ఆలోచించేటో చదివేసుకోవడం, ఎన్నెన్నో చదివడం, నాకు ఇంత తెలుసు ఇంత వచ్చు అనుకుంటాము, అది ఏమి ప్రయోజనం ఉండదు. అది హృదయంలోకి దిగి రావాలి. వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితో లేక వివేకముతోనూ నీ ప్రభు అయిన యెహోవాను ప్రేమించమంటున్నాడు. అందుకని ఇక్కడ విషయం ఏమంటే, ఇలాగా వినడము చేయడము, ముందు వెళ్ళడం తర్వాత వెళ్ళడము. రెండో వాడు చెప్పింది ఏంటి, ముందేమో నో అన్నాడు, తర్వాత చేస్తాడు. ఇంతకీ పెద్దవాడేవాడు చిన్నవాడేవాడు. యేసుప్రభు ఎంత మర్మంగా చెప్పాడు చూసారా. పెద్ద కొడుకుకి సంకేతంగా వాడు ఎవరు, వాడు ఇశ్రాయేలీలే. చిన్న కొడుకుని ఎవరు, ఇశ్రాయేలులోనికి రానివారు. లేక వాళ్ళ ఇంటర్ప్రిటేషన్లో మనం చెప్పుకోవాలంటే సన్స్ ఆఫ్ ది లా అండ్ సన్స్ ఆఫ్ లాలెస్నెస్. కొంతమంది జీవితాలకి ఒక ధర్మం, ఒక నియమం, ఒక పద్ధతి ఏమి ఉండవు, రూలు రేము ఏమి ఉండవు. కొంతమందికి మేము రూల్గా బతుకుతున్నాం, మాకు వీ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్ అంటారు, మంచిదే. బట్ ప్రిన్సిపల్గానే చేయాలి కదా, వాడే చేయట్లేదు. The so-called principal section is not obeying the Lord's assignments. కాబట్టి ఈ రాత్రి ప్రభు అడుగుతున్న మాట ఏమంటే, వేశ్యలు సుంకరులు మేము ఏం చెప్పారు మా గురించి, సమాజంలో అతి అసహ్యమైన వృత్తులు అవి. యేసు ప్రభు నాడే కాదు, అంతకు మునుపు కూడాను. కనుక ఎంత అసహ్యం అంటే, కడుపు సొమ్ము కానీ, కుక్కని అమ్మగా వచ్చిన సొమ్ము కానీ ఆలయంలోకి తేకూడదు. అది ఏహ్యము. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. చూసారా, 22వ అధ్యాయం కనపడలేదా? ఇక్కడ చేయవలసినవి చేయలేనివి
ఒక టైప్లో ఇక్కడ ఈ గారు ఇక్కడికి రాస్తూ ఉంటాడు. ఐఎమ్ సారీ, 23:18 పడుపు సొమ్మునే గాని పడుపు సొమ్మునే కానీ ఒక్క విలువనే గాని ఒక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడని యెహోవా ఇంటికి తేకూడదు. నీ దేవుడని యెహోవా ఇంటికి ఇంటికి తేకూడదు. దేవునికి ఇల్లు అంటే ఆలయం. ఆయన మందిరానికి తేకూడదు. ఏ రెండు పడుపు సొమ్ము ఒక్క విలువ. మరి అందరూ ఇప్పుడు ఒక్కలో బ్రీడ్ బట్టి మరి ఇప్పుడు అమ్మట్లేదా? కుక్క ఏదో బ్రీడ్ క్రెడిట్ చెప్తాం, అది మనం పట్టుకుని పెంచాలి. డాగ్ ఇస్ ఎ డాగ్. కాబట్టి ఈ మధ్య పోర్కు తినొచ్చా తినకూడదు అనేది గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు దేవుడు. మనోడు కొంతమంది నాకు చెప్పేది ఏమంటే, సార్ మరి పౌల్ట్రీ ఫారంలో కోళ్ళలాగానే అమెరికాలో సేమ్ పందులు పెంచుతున్నారు కదా అని చెప్పారు. సరే అదే ఇవన్నీ మీరు చెప్పొద్దేక. ఆ మాటకు వస్తే దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మని ఆనందమనై ఉన్నదని ముందర వాక్యము చెప్తే ఏం కాదు, వాడు దానికి అలవాటైపోయి ఇష్టపడిపోయి దానికి దాసురాలు అయిపోయి తినవద్దనేవి చెప్పినవి మనుషులు తింటున్నారు. దీనికి ఉందని ప్రార్థన చేసి తినే అంతే. ఎందుకు తినేస్తున్నాడు దేవుడు? లోకమంది కలిగిన మిగిలిన కంటీజియస్ ఎఫెక్ట్, రోగ సంబంధమైనవేమి తన బిడ్డలకు సోకకూడదని ఇంత సిస్టమైజ్ చేసి బిడ్డలు మీరు బాహ్య జీవితంలోనూ ఆహార విషయంలో మీరు పవిత్రంగా ఉండాలని చెప్పి ఇచ్చాడు. ఇవి ఏమి తినాలో ఏమి వద్దని. ఇప్పుడు మీరు తింటామంటే తిన, నీకు స్వేచ్ఛ ఉంది, దాని తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటో అది నీకు తెలుస్తుంది. ఏదో ఈ విషయాలు వేష్యలు కుక్కల గురించి ఆయన అడిగితే విషయం చెప్పారు కనుక ఈ రెండు ఏహ్యమైన వారిని యేసు ప్రభు కావాలని వాళ్ళకి కోట్ చేశాడు. వెళ్తానని చెప్పి వెళ్ళినాడు, వాడారా మీరేరా అన్నట్టుగా. ఏనాడు విషయం తెలియని వాళ్ళు వీళ్ళు ఈ సుంకరులను వేషులను విషయం తెలియని అయోమయ జీవితాల్లో పడిన వాళ్ళు వీళ్ళు సువార్త నమ్మారుగా. యోహాన్ నమ్మారు, వాడు యోహాన్ బోధ విన్నారు, నమ్మక తమ బతుకులు మార్చుకున్నారు. వాడు పరలోకంకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అలాగే మార్చుకోగలిగిన వాళ్ళు ఇప్పుడు సైతం వెళ్తారు, వాళ్ళ ముందు వెళ్తారు. మీకంటే మీరు వాగ్దానము వలన పుట్టిన పిల్లలే, ఆ సంతానమే మీరు. ఇసాకు ఎలా పుట్టాడు? వాగ్దాన పుత్రుడు ఇసాకు. సో ఇప్పుడు వచ్చిన సంతానం అంతా కూడా ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఎవరి సంతానం? వాగ్దానమే. ఇసాకు కొడుకు యాకోబు కొడుకు 10 మంది పుట్టిన మొత్తం ఇజ్రాయేల్ నేషన్ అంతా ఒక్కని మూలం వచ్చాడు. ఇది ప్రపంచమంతా కలిపితే ఒక తండ్రి మూలం. ఆ తండ్రి ఎవరు? ఆదాము. Adam represents the whole world, but Abraham represents only Israelites. But Christians, Christendom, క్రైస్తవ ప్రపంచానికి మూలం ఎవరు? యేసు ప్రభు. The 3 points. Adam the first point, the second Abraham, the third Jesus Christ. కాబట్టి మనము వాగ్దానము, యేసు ప్రభు కూడా వాగ్దాన పుత్రుడే. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు, అది దేవుని వాగ్దానం. యేసు పుడతాడు, ఆయన వాగ్దానం ఎప్పుడు ప్రారంభమైంది? ఏదేళ్ళలో ప్రారంభమైంది. 3:15 నీ సంతానములకు స్థితి సంతానములను వైరం కలిగజేస్తానని చెప్పాడు. అక్కడ బిగినైన దాన్ని సువార్తల వరకు తీసుకొచ్చాడు. సువార్తల విషయాన్ని నెరవేర్చాడు దేవుడు. అది చివరికి ప్రకటన గ్రంథం వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన కనబడే
అంతిమ అత్యున్నత అద్వితీయ చక్రవర్తిగా యేసు స్వామి అక్కడ మనకు దర్శనమిస్తాడు. కనుక యేసు చెప్పిన ఈ ఉపమానంలో వెళ్ళను అని వెళ్ళాడు రెండోవాడు, వెళతాను అని వెళ్ళలేదు మొదటోడు. ఇక్కడ రెండు మాటలు. ఫస్ట్ వాడికి రిమోర్స్, REMORS. రెండో వాడికి రిపెంటెన్స్, పశ్చాత్తాపం. అది వాటిని ఏదో నీళ్ళు గార్చేసి ఇలా అవ్వలేకపోతే నేను ఏం చేయనని తను అంటే తను ఏమంటారు, స్వీయ సానుభూతి, సెల్ఫ్ పిటీకి వెళ్ళి అక్కడితో ముగించేసుకుంటారు కొంతమంది. ఇది మారు మనసు పొందినట్టుగా కాదు. ఇది బాధపడతారు కానీ అది కాదు. ఈ రెండో రకం ఉంది. వాడు పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అంతవరకు ఉన్న తమ స్థలము, అలవాటు, తమన్న కండిషన్ని దాని నుంచి వాళ్ళు వేరైపోయి ఇన్ ఏ న్యూ డైరెక్షన్, ఇన్ ఏ న్యూ డైమెన్షన్ వీళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. దీని పేరు రిపెంటెన్స్. మీకు ఇది ఎలా, నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇది అర్థం అవ్వదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇస్కర్ యువత కూడా యేసుప్రభుని అమ్మనందుకు మోసగించి ముద్దాడినందుకు బాధపడలేదా? బాధపడ్డాడు కదా. అమ్మేసిన 30 వెండి నాణ్యాలు పట్టుకుని ఏం చేశాడు? దేవాలయంలో విసిరేసాడు. అంతే. నిరపరాధిని అమ్మాయికి వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు కానుకలు పెట్టులోకి వేయకూడదు అనే కదా వాటిని పక్కన పెట్టేశాడు. అది ఏ నియమం. అందుకే ఇప్పుడు ఎందుకు చెప్పిన విషయం అంటే మారు మనసు అంటే వెళుతూ ఉన్న కోర్స్ ఆఫ్ లైఫ్ని టర్న్ చేసుకుని రైట్ ఇప్పుడు 360 degrees తిరిగేయాలి. ఏదో సగం తిరుగుతూ కొద్దిగా అది కాదు. రిమోర్స్ అని అంటే బాధపడతాడు. ఇది ఇలా అవ్వకపోతే ఊడిపోను, అనవసరంగా ఇంత పనిచేశాను, వేసుకుని అమ్మేసాగా ఎందుకు ఇలా చేశానని అతనికి దుఃఖపడ్డాడు. బాధ వచ్చింది. బాధ వస్తే ఆ బాధకు తట్టుకోలేక అక్కడ దాగిపోయి ఇంత ద్రోహానికి నాకు క్షమాపణ ఉండదని ఇదంతా కూడా లెడ్ బై ది ఈవిల్ స్పిరిట్. నేను చెప్తున్నా మీ అందరికీ, ఇప్పుడు యేసు ప్రభువు క్షమించలేని పాపమంటూ లేదు లోకంలో. ఏ మనుషుడు ఎంత ఘోర పాపం చేసినా, ఎంతమంది చంపేసినా ఆయన కృప ఆ ఘోర నేరాల కంటే ఎక్కువ ఎప్పుడు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయము? అలాగనే చంపుకుపోయి ఐఎమ్ సారీ అంటే అయిపోతుంది అన్నా. క్షమాపణ వేరు, దేవుడు వాళ్ళని స్వీకరించడం వేరు. దావీదు చేసిన దానికి అడిగిన కన్సెషన్, నో కన్సెషన్. డేవిడ్ అండర్వెంట్ సివియర్ పనిష్మెంట్స్. ఇంట్లో నెమ్మది లేదండి. కొడుకులు, కూతుళ్ళు, భార్యలు అలజడ చచ్చే వరకు చావలేదు, బతికాడంతే ఒక్క అపరాధం కోసం. కానీ శాశ్వతమైన కృపతో తను ప్రేమించాడు. అది వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ది చైన్ ఆఫ్ ప్రామిస్. అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిపోతూ వచ్చేసింది. దావీదు ఆ తర్వాత మరలా ఎన్నడూ ఆ పని చేయలేదు. ఒకసారి విడిచిన చెడు సంగతి, చెడు పని కానీ చెడు అలవాటు కానీ మరోసారి దాని వైపు చూడకుండా ఉండడమే మారు మనసు. చూడకుండా ఉండి ఇంకోటి ఏదో చేయడం కాదు, చూడకుండా ఉండి యేసునే వెంబడించాలి. జీసస్ మస్ట్ బి యువర్ పైలట్, యువర్ డ్రైవర్, యువర్ గాడ్, యువర్ కింగ్. ఆయన దగ్గరకు వచ్చేస్తే తప్ప మనుషుడు ఎవరికి దారలేదు. ఎందుకంటే మ్యాన్ కెనాట్ మెయింటైన్ హిజ్ రిపెంటెన్స్. మాంసం తినకూడదు, ఈ 40 days జాగ్రత్తగా ఉండాలని ముందు బాగానే డిసైడ్ అయిపోతాం. తర్వాత ఏదో అకేషన్ వచ్చేసరికి వెళ్ళిపోయి అలాగేమో ఈజీ అయిపోతాం. మరి అది ఎలాగా? నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వే మెయింటైన్ చేయకపోతే ఆ తీర్మానానికి వాల్యూ ఎలా ఉంటుంది? అంచేత
చెప్పిన నీతులు చాలా నీతులు చెప్పారు. యేసు ప్రభు కంటే ముందు వచ్చిన అవతార మూర్తులు ఇజమ్స్ రిలీజియన్స్ అన్నీ ఎన్నో చెప్పినాయి. చెప్పారు. దే డిడ్ నాట్ ఫుల్ఫిల్మెంట్ వాజ్ విత్ జీసస్ అలోన్. అందుకని ఇప్పుడు మనం కూడా ఈ యేసుని పోలి ఎదురుగా నెరవేర్చేద్దామంటే మన మొహం మనం ఏమి నెరవేర్చలేము. నెరవేర్చిన వారి యందు ఆయన మనసు నొప్పించకుండా బతికితే ఆ బతుకు చాలు. మొదటోడు వెళ్ళనన్నాడు, వెళ్ళాడు. రెండోవాడు వెళ్ళనన్నాడు, వెళ్ళాడు. మొదటి వెళ్తాడు, వెళ్ళలేకపోయాడు. అంచేత ఫస్ట్ రిమోర్స్ అంటే దుఃఖపడిపోయి ఆ దుఃఖానికి తట్టుకోలేక సూసైడ్ అయిపోయాడు. మరి పేతురు కూడా యేసు ప్రభుని మోసం చేశాడు. అది చెప్పాలంటే దారుణమైన ఈవెంట్ పేతురు చేసింది యోధా కంటే. అప్పుడు ఆ లెసన్స్ మనకి ఇంకా ముందు వస్తే కనుక అప్పుడు చెప్పుకుందాం. యేసు చూస్తాడు అలాగా. మూడోసారి కోడి కూర్చున్నప్పుడు పేతురు కుంగినప్పుడు పేతురు వైపు ఈ యేసయ్య కళ్ళు చూసినప్పుడు అతడు సంతాపపడి ఏడ్చి మార్పు అక్కడ వస్తాడు అన్నమాట. ఇలా వాక్యం మరి ముగిసిపోతున్నాను. ఈ దినం సారాంశము చెప్పి అవును అని చెప్పి అనేది ఒక రకం, కాదని చెప్పి అవును అని ముగింపుకి తీసుకొచ్చాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో 10వ అధ్యాయము ప్రసంగి 8వ వచనంలో జ్ఞాని చెప్తున్న మాట, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ అవర్ బిగినింగ్స్ బట్ ఎండింగ్ ఇస్ మోర్. అది 10:8 అయ్యా 4 కార్యారంభము కంటే 10వ అధ్యాయము ప్రసంగి 10వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటాడు. తెలియదా? 10th చాప్టర్ కదా. నేనే తప్పు చెప్పాను కదా. ప్రసంగి ఏమండి నమ్మిన వారిలో ఐఎమ్ సారీ ఐఎమ్ రాంగ్. 7:8 కార్యారంభము కంటే కార్యాంతము మేలు. బిగినింగ్ నాట్ మ్యాటర్స్ బట్ ఓన్లీ ఎండింగ్. అంటే ఎండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది బిగినింగ్. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇప్పుడు మీకు దీనికి మూలంలో మెటానియో అంటే పశ్చాత్తాపము, మెటామిలియోమై అంటే రిమోర్స్ అనమాట. అంటే ఉట్టి అలా దుఃఖపడి వెళ్ళిపోవడం అయిపోతే ఇంకేం చేస్తాం. ఆడవేళ బస్సు మూవుతుండగా దిక్కోకుండా ఉంటే బతికేవాడు అని ఎలాగ మనం చూసుకుంటామో అలాగే జరగకూడనిది ఒకరి చేత జరిగిపోయాక అయ్యో అని నోరు చప్పరించడము రిమోర్స్. ఏది ఏమైనా ఇది ఇక్కడి నుంచి నేను ఇటు తప్ప అటు వెళ్ళకూడదని దృఢ నిశ్చయంతో ఉండి ముందుకు వెళ్ళిపోయినాడు. అది మారు మనసు. కాబట్టి ఈవేళ పరలోకపు వారసులకి సుంకరులు వేశ్యలు మొదటి జాబితాలో వచ్చేసారు. బికాజ్ ఆఫ్ జీసస్. యేసు
మన క్యాండిడేచర్, మన క్యాష్, మన క్యాస్ట్, మన క్రెడెన్షియల్స్, మనకున్న ఏవైతే ఉన్నామో అవన్నీ చూసి మనకి పరలోకం ఇచ్చే దేవుడు కాదు. హీఈస్ ఆఫ్టర్ అవర్ హార్ట్స్. ఈ బిడ్డ హృదయం నా ఎడలు ఎలా ఉన్నది అది చూస్తాడు. నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. నీతి ఏంటండి? ది వర్టికల్ లైన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ డివైన్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్. నీ దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడమే నీతి. నీత జాతి అనే ఒక గొప్ప తిట్టు కూడా ఉంటుంది మన భాషలో. అరే నీది ఒక జాత, నువ్వు నిధులు పుట్టు, నీకు ఒక నీత, నువ్వు జాతర పుట్టావని అంటుంటే అది క్లైమాక్స్. ఇక దాని తర్వాత ఇంకేం ఉండదు అనమాట. అందుకని నీతిని చేయడానికి అంటే వన్ మస్ట్ రైట్ విత్ గాడ్, ది రైట్నెస్ ఇన్ ద లుక్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని చూపులో మనం చేసేది మంచిగా ఉంది, యథార్థతగా ఉంది. కనుక ఈ రాత్రి ప్రభువుని అడుగుతాం, యేసయ్యా మేము వీ వాంట్ ఆల్సో కమింగ్ అప్ విత్ యూ, మీతో పాటు మేము కూడా ఎక్కి వస్తున్నాము. ఆ వాళ్ళు ఎక్కి వెళ్ళారు, మేము మిమ్మల్ని అనుసరిస్తున్నాం కనుక మాకు మీరు సహాయం చేయండి అని మనం అడుగుతాం. ఎందుకంటే ఫాలోయింగ్ అంటే బీయింగ్ విత్ ది సేమ్ మ్యాన్ ఆన్ ది సేమ్ రోడ్. యేసు ప్రభువుని అనుసరిస్తున్నాం అన్నారు. వేళ ఇద్దరు గుంటోళ్ళ గురించి మనం నిన్నామని వాళ్ళు త్రవ ప్రక్కనే కూర్చున్నారు, అడుక్కుంటూ తమ జీవనోపాయం చేసుకున్నారు. సమూహాలు ఆయన కూడా వెళ్తున్నాయి. సుఖమేంటి? యేసు అడుగులో అడుగు వేయాలి, వెంబడించడంటే ఆ పని ఇద్దరే చేశారు. అలాగే ఇక్కడ ఈ 2 సెక్షన్స్, వేశ్యలు, సుంకరు, ఇది సోకాళ్ళు, ప్రీస్ట్, శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో ఆన్ ది ప్రివిలేజ్డ్ క్లాసెస్ ఆఫ్ ఇజ్రాయెల్ సొసైటీ, వాళ్ళకి అది లేదని చెప్పేసి, ఎందుకంటే మీరు వింటలేదు, మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు కనుక ఈ రాత్రి మనము సిలువ పథం, ఆన్ ది పాత్ ఆఫ్ క్రాస్. చివరి వచనం చదివి ప్రార్థన చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుడు పరిశుద్ధాత్ముడు మన కొరకు మనం ఏ దారిలో వెళ్ళాలి, మన ప్రయాణం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున చాలండి. చూసారు ఇక్కడ ఈ మార్గానికి ఎన్ని ఎడ్జెక్టివ్స్ ఆత్మదేవుడు ఇందులో పెట్టాడు. ప్రతిష్ఠించబడిన మార్గం, దిస్ ఈజ్ ద ఓన్లీ వే విచ్ ఈజ్ ఆర్డైన్డ్ బై గాడ్. మనం నడవదగిన మార్గం ఈ మార్గం. ఆ మార్గం అంటే ఏమై ఇంకా దాని గురించి వివరిస్తున్నాడు. ఏమన్నాడు? నో, ఇట్స్ ఏ న్యూ వే. ఆ తర్వాత ఇట్ ఈస్ ది వే ఆఫ్ లైఫ్. నూతనమైనది, జీవమైనది, ఆయన రక్తము వలన మన కొరకు ప్రతిష్ఠించబడింది. ఈ మార్గంలో వెళ్ళాలి. ఇది యేసు మార్గము, ఇది యేసు మార్గము. నూతనమైన జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకమే. నూతనమైన జీవ మార్గమందున నూతన నూతన సృష్టిగా నన్ను మార్చెను. శాశ్వత కృపలోనే
తలంచగా కనుక నైతిని నీ సన్నిధిలో కానుక నైతిని నీ సన్నిధిలో నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించి ఆనందముతో కేకవేయుచున్నది. దేర్ఫోర్ మన హెరిటేజ్ మీద మనం అనుకోకూడదు. మన వారసత్వము, మన భక్తి బ్యాక్గ్రౌండ్, మన కుటుంబపు బ్యాక్గ్రౌండ్, మనము లోకం ఏవైతే కలిగినామో ఆల్ ట్యాక్స్ మస్ట్ బి కట్ ఆఫ్. ద ట్యాగ్ ఆఫ్ ప్రాపర్టీ, స్టేటస్, ఎడ్యుకేషన్, డిజిగ్నేషన్, ఇంకా వాట్ నాట్ అన్నీ తీసి అవతల పడేయాలి. పడేస్తే తప్ప యేసు దగ్గరికి రాలేరు. చిన్న ఎగ్జాంపుల్, భక్తి సింగ్ గారి గురించి మీరు విన్నారు కదా, భక్తి సింగ్ గ్రూప్ అంటారు కదా. అదే హెబ్రోన్. హెబ్రోన్ అంటే ఏంటి అర్థం? హెబ్రోన్ అనేది హీబ్రూ మాట. అర్థం ఏంటంటే సహవాసం. అదే అక్కడికి ఆయన బతుకుండగా ఇప్పుడు సంగతులు నాకు ఎలా ఉండేది చూసి వచ్చినట్టు చెప్పిన మాట. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవడైనా ఏ లెవెల్లో ఉన్నవాడైనా సరే ప్రభుని నమ్ముకున్నానంటే వెంటనే అయ్యా నేను ప్రభుని నమ్ముకున్నాను బ్రదర్ అని ఎవరన్నా వెళ్ళారనుకోండి, అతనికి అప్రెంటిస్షిప్ ఇస్తారు. ఏమిస్తారు? ప్రతి సండే వెళ్ళి అక్కడ హెబ్రోన్ మందిరంలో ఉన్న టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేయాలి. నో స్కావెంజర్స్ ఆర్ ఎంప్లాయిడ్. అక్కడ భక్తి కలిగిన బిడ్డలు వెళ్ళి ప్రతి వాళ్ళు టాయిలెట్స్ ముందు చేయాలి, వెనక చేయాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ దానికి పోటీ పడుతూ ఉంటారు. ఇట్ షోస్ దట్ హ్యూమిలిటీ, హంబుల్నెస్. తగ్గించు. నేను వైట్ కాలేజ్ అప్పుడు టిప్ టాప్ కుదరదు. అప్పుడు అనుకుంటే అయ్యా ఇంత తగ్గిస్తావో తగ్గించుకోవడానికి మీకు ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంటూ ఉండేవాడు ఆయన. అఫీషియల్ పనులు అందరూ చేస్తారు, మరి అదేమిటి చేస్తాడు? అది కూడా చేయాలి. స్త్రీలు పురుషులు కూడా ఆ అనుభవం వాళ్ళకి ఎక్కడ కనపడితే అక్కడ ఎక్కడ దగ్గర తగ్గించుకుంటారు. సరే, అది ఒక పాజిటివ్ మెరిట్. అది మీ దృష్టికి తెచ్చాను. మిమ్మల్ని ఎవరు క్లీన్ చేయమని కాదు. ఏ పనైనా యేసు నామంలో తగ్గించుకుని చేయడంలో దట్స్ ది హైయెస్ట్ జాబ్. అది ఫీల్ అక్కడ. యేసు పేరట ఏమి చేసినా ఘనమే, బికాజ్ ఇట్ ఈస్ అసైన్డ్ బై అవర్ లార్డ్. అది మన గొప్పతనం. అందరూ హోమ్ మినిస్టర్ ఎందుకు అవుతారు? అందరూ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎందుకు అవుతారు? ఎడ్యుకేషన్ మినిస్టర్, డిపార్ట్మెంట్స్ ఆర్ మెనీ అన్నప్పుడు ఐఏఎస్ఆర్ని అప్లై చేసేది ముఖ్యమంత్రి, ఒక స్కావెంజర్ని అపాయింట్ చేసేది ముఖ్యమంత్రి. అప్పుడు నువ్వు ఎవరిని చూసి ఆ పనిలోకి వెళ్ళాలి? అపాయింట్ చేసిన ఆయన ముఖం చూసి వెళ్ళాలి. ఈ పని నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, అలా పెట్టుకుంటే అది మంచి మనసు కాదు. నీకు ఎప్పుడు వస్తుంది? నీ కోరుకున్న లెవెల్ 27వ అధ్యాయము సామెతలు 29వ వచనం. సో మనం ఆయన సన్నిధిలో ఎప్పుడు మనం హెచ్చించబడతామో, ఎలా జరుగుతుంది అది? సామెతలు 22:29. అల్పులైన వారి ఎదుట అమ్మా, తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితువా? అల్పులైన వారి ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుటనే. హీ విల్ బి కాల్డ్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ కింగ్స్ అండ్ ఎంపరర్స్. అంటే స్కిల్ఫుల్, నేర్పరైన వాడు తన నేర్పరితనం బట్టి ఏ లెవెల్కైనా తీసుకెళ్తాడు. ఆ లెవెల్కైనా వాడుకున్నాడు జోసెఫ్ని ఐగుప్తులో. ఫరోకి ఒక కష్టమైన స్వప్నం వచ్చింది. బక్క ఎద్దులు, బలిసిన ఎద్దులు
బకెట్ని బలిసి తినేస్తాను, మింగేస్తాను. నాకు ఎవరు చెప్తాడు అర్థం? సో జోసెఫ్ ది 16 years బాయ్ అప్పటికి రేప్ కేసులో బుక్ చేయబడ్డాడు. ఈజిప్ట్లో సెంట్రల్ జైల్లో ఉన్నాడు. హీ వాజ్ కాల్డ్ ఫర్ టు బీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫారో. ఎందుకంటే ప్రార్థన చేసుకుంటే ప్రభు దాన్ని భయపరిచాడు. అయ్యా రాగల 7 సంవత్సరాలు భీకరమైన కరువు వస్తుంది. ఆ కరువు సంవత్సరాల్లో ప్రజలు చచ్చిపోతారు కనుక 7 కంటే ముందు 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది, పంటను నువ్వు జాగ్రత్త పెట్టుకో, లేకపోతే ప్రజలు చచ్చిపోతారు అని ప్రభువు యోసేపు ద్వారా దానికి వివరణ ఇచ్చాడు. అక్కడ స్టార్ట్ అయింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్. ఆయన చూసేప్పుడు ప్రపంచమంతా ఆహారం గిడ్డంగులు కట్టుకోవడం నేర్చుకున్నారు. ఏదో పెద్ద ఇప్పుడు కాలనైతే బడా చెప్పి మేము చేత న్యూగా చేయండి. ఎప్పుడో ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసే దేవుడు తన బిడ్డల ద్వారా. కాబట్టి స్వప్నాలు చెప్పే టాలెంట్ దేవుడు ఇచ్చాడు, ఆయనకి చెప్పాడు. ఇప్పుడు సడన్గా ఎవరైనా గ్రాడ్యువల్గా వెళ్తాడు సింహాసనానికి, సరాసరిగా పిఎం ఆఫ్ ఈజిప్ట్ చెప్పేశాడు. ఓన్లీ రాజముద్రకి ఉంగరం లాంటి నేను అబ్బాయి నేను ఫరో కుర్చీలో కూర్చుంటాను, 7 జడ్డు మీద 7 జడ్డు ఎంత నీదన్నప్పుడు జరిగిన అవకాశం ఏంటంటే వీళ్ళ అన్నంలో తండ్రి అక్కడ కాలంలో వాళ్ళు సగం చదువుతున్నారు, కరువు వచ్చేసింది. అక్కడ ఉండదు డాడీ అని జోసెఫ్ వాడికి కనిపించి గోషేను అనే ప్రాంతం మోస్ట్ ఫెర్టైల్ అనమాట ఈజిప్ట్ రాజ్యంలో. ఆ ఫెర్టైల్ ల్యాండ్ని హీబ్రూ కాలనీకి సరిపడగా దాన్ని యోసేపు రిజర్వ్ చేసేసాడు. అందుకని మన సార్ జయప్రసాద్ గారు కూడా ఆయన వాంచ్ ఏంటంటే 1 must become an IAS అంటాడు ఆయన. ఎందుకంటే అనేకులకు ఆకలి తక్కువ తీర్చాలయ్యా. ఎవరు ఉద్యోగం నీ మటుకు ఉద్యోగం చేస్తే అదే ఉద్యోగం నీ కింద 100 మంది బతకాలి, నీ పేరు చెప్పుకుని బతకాలి. అలా బతికించగలిగిన క్రియేటివ్ పోస్ట్ ఏంటంటే ఐఏఎస్ ఆ రేంజ్లో. కాబట్టి నిపుణత కలిగిన వారిని చూసేవారు తన పనిలో. మన పని ఇప్పుడు ఏంటి? నిపుణత కలిగిన జర్నీ చేయాలి. ఇప్పుడు జర్నీ అలాంగ్ విత్ యువర్ లార్డ్ యాజ్ వీఆర్ గోయింగ్ అప్ టు జెరూసలేం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిండావులకు దీవించి ఈ స్ఫూర్తితో ఈ మిగిలిన రోజులందరూ ఇంకా రాని వారిని మీరు నోట్ చేసుకుని నా వంతు నేను ఫోన్లు చేస్తాను, మీరు కూడా వాళ్ళని మీ నోటీసులో ఉంచుకోమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.